4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జెలెన్స్కీ లొంగిపోయాడు, ట్రంప్కు ప్రేమలేఖ రాశాడు. ఎందుకు ఈ ప్రేమలేఖ రాయాల్సి వచ్చింది? మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ వీక్ అమెరికాలో జరిగిన ఫియాస్కో. బహిరంగంగానే ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒకవైపు, జెలెన్స్కీ మరోవైపు బహిరంగంగానే ఒకరిపైన ఒకరు అరుచుకున్న సీన్స్ చూసాం మనం. చివరకు ట్రంప్, యువర్ గ్యాంబ్లింగ్ విత్ వరల్డ్ వార్ 3, యువర్ పొజిషన్ ఇస్ వెరీ బ్యాడ్ అంటూ ఏకంగా జెలెన్స్కీని చీవాట్లే పెట్టేశాడు. ఆఖరికి జెలెన్స్కీనిగా దయచేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఉట్టి చేతులతో పంపించాడు. జెలెన్స్కీ అమెరికాకు వచ్చింది ట్రంప్తో చర్చలు జరిపి శాంతి వైపుగా అడుగులు వేయాలని, అమెరికాతో మినరల్ డీల్ కుదుర్చుకోవాలని, ఒప్పందాలపై సంతకం చేయాలని చాలా బిగ్ ఎజెండాతో వచ్చాడు. చివరికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇక మీరు దయచేయవచ్చు, మా దేశం విడిచిపోవచ్చు అని అమెరికా అధికారులు పంపించేశారు జెలెన్స్కీని. పోతూ పోతూ లండన్ పోయాడు, యూరోపియన్ లీడర్లతో కలిశాడు. అక్కడైతే బాగానే ప్రేమ చూపెట్టారు, చప్పట్లు కొట్టారు. కేరింత జెలెన్స్కీకి మంచి వెల్కమ్ దొరికింది యూరోప్లో. కానీ అటు నుంచి యుక్రెయిన్కి వెళ్ళిన తర్వాత జెలెన్స్కీకి అర్థమైంది, అమెరికా సపోర్ట్ లేకుండా యూరోపియన్ నేతల ఫ్రెండ్లీ జెస్చర్స్తో తమ దేశాన్ని కాపాడుకోలేమని. ఈలోగా ఒకవైపు నుంచి ట్రంప్ యుక్రెయిన్కి ఇస్తున్న మిలిటరీ సాయం నిలిపివేశాడు. ఉక్రెయిన్ అమెరికా మిలిటరీ సాయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. మరోవైపు రష్యా తన అటాక్స్ పెంచింది. ఎందుకంటే అమెరికానే తన వైపు వచ్చాక ఇక రష్యాకి ఎదురేముంటుంది, ఇక ఉక్రెయిన్ ఆడుకోవచ్చు, యూరోప్ను ఆడుకోవచ్చు అని పుటిన్కి అర్థమైంది. అందుకే భారీ ఎత్తున దాడి చేశాడు. ఉక్రెయిన్లో ఉన్న పవర్ ప్లాంట్లను ధ్వంసం చేశారు రష్యన్ మిసైల్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ఉక్రెయిన్లో పవర్ ఆగిపోయింది. సో అటువైపు ట్రంప్ ఏమో మిలిటరీ ఎయిడ్ ఆపాడు, ఇటువైపు ఏమో పుటిన్ మిలిటరీ దాడులు పెంచాడు. యూరోప్ ఏమో సహకరిస్తానంటోంది, యూరోప్ శక్తి సరిపోదు. నేను ఇదివరకు గణాంకాలు కూడా చెప్పాను. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చిన మిలిటరీ సాయం $65 బిలియన్. అధికారికంగా ట్రంప్ చాలా లెక్కలు చెప్తున్నాడు, కానీ $65 బిలియన్. కానీ ఇది ఒక్క అమెరికా ఇచ్చింది. యూరోపియన్ దేశాలు అన్నీ కలిపి ఇచ్చింది $51 బిలియన్. అంటే యూరోపియన్ దేశాలు అన్నీ కలిపి కూడా అమెరికా చేసిన సాయం చేయలేదు. అందువల్ల ఇవాళ అమెరికా పక్కకు జరిగితే యూరోప్ ఉక్రెయిన్కు వనరులు సమకూర్చలేదు, ఈవెన్ స్పేర్ కెపాసిటీ కూడా లేదు. అమెరికా దగ్గర ఉన్నన్ని నిరుపయోగంగా ఖాళీగా ఉన్నన్ని ఆయుధాలు యూరోప్ దగ్గర లేవు. అందువల్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ఉక్రెయిన్ టు సస్టైన్ వార్. అందువల్ల ట్రంప్ మిలిటరీ సాయాన్ని సస్పెండ్ చేయడము, పుటిన్ అటాక్స్ని పెంచడము ఏకకాలంలో జరిగే వరకు జెలెన్స్కీ దిమ్మ తిరిగిపోయింది. వైట్ హౌస్లో వెళ్ళి వచ్చింది, తనకు అర్థమైంది జరిగిన పొరపాటు. అందుకే రిగ్రెటబుల్ అంటే క్షమించమని అడగలేదు, అపాలజీ అడగలేదు, కానీ విచారాన్ని వ్యక్తం చేశాడు. మేము ప్లాన్ నెగోషియేషన్స్ కొరకు అమెరికా వెళ్ళాము, కానీ అమెరికా గడ్డపైన జరిగిన సన్నివేశం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అన్నాడు. అని ఏకంగా ట్రంప్కు లేఖ రాశాడు. ట్రంప్ను స్ట్రాంగ్ లీడర్ అని పొగిడాడు. అమెరికన్ సపోర్ట్ చాలా కీలకమన్నాడు. మినరల్ డీల్ సంతకం పెట్టడానికి రెడీ అన్నాడు. అలాగే పీస్ టాక్స్ కూడా రెడీ అన్నాడు. అంతకుముందు అమెరికా పర్యటించినప్పుడు లాస్ట్ వీక్ పీస్ టాక్స్ గురించి జేడీ వ్యాన్స్ మాట్లాడితే, మేము ప్రెసిడెంట్ ట్రంప్ డిప్లొమసీ ద్వారా ఈ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నాడంటే, జెలెన్స్కీ వాట్ కైండ్ ఆఫ్ డిప్లొమసీ జేడీ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ అన్నాడు. ఏం డిప్లొమసీ? పుటిన్ ఏ ఒప్పందాలను గౌరవించాడు, నేను కూడా పుటిన్తో ఒప్పందాలు కుదుర్చుకున్నా, అయినా కూడా ఆయన ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ చేయలేదు అని తన లిస్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ అన్నీ చెప్పాడు. దాంతో ట్రంప్కు రెచ్చిపోయి, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నీకు యుద్ధం ఆపడం ఇష్టం లేదు, అసలు నీ పని ఏమవుతుంది, నువ్వు రష్యాతో పెట్టుకుంటే ఏమవుతుంది, యూఆర్ గ్యాంబ్లింగ్ విత్ వరల్డ్ వార్ 3, 3వ ప్రపంచ యుద్ధం దారితీస్తానని చెడ్డ మడ ట్రంప్ రెచ్చిపోయాడు. సో దాంతో
మీకు జెలెన్స్కీ అవమానంతో రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు అదే జెలెన్స్కీ తన ప్రేమ లేఖలు ఏమంటున్నాడు, పీస్ టాక్స్ రెడీ అంటున్నాడు. అంటే ఆ రోజేమో డిప్లొమసీ అంటే అంత ఉలిక్కి పడ్డా, అంత వ్యతిరేకత వ్యక్తం చేసే జెలెన్స్కీ మనసు మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధం అంటున్నాడు. ఇక మినరల్ డీల్ అని అమెరికా ప్రతిపాదించింది, కానీ జెలెన్స్కీ మాకు సెక్యూరిటీ గ్యారంటీస్ ఉండాలి అన్నాడు. అంటే అమెరికా గ్యారంటీ ఇవ్వాలి ఉక్రెయిన్ సెక్యూరిటీకని. దీనికి ట్రంప్ సిద్ధంగా లేడు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సెక్యూరిటీ ఇవ్వదు అన్నాడు. అంటే అమెరికన్ ట్రూప్స్ వచ్చి ఉక్రెయిన్కు అండగా ఉంటుంది, ఉక్రెయిన్ పైన దాడి చేస్తే అమెరికా వస్తుంది అని మేము రాసి ఇవ్వము అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నది ఏంటంటే అసలు అమెరికాతో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో మినరల్ డీల్ కుదుర్చుకుంటే దాన్ని మించిన సెక్యూరిటీ ఏముంటుంది, ఉక్రెయిన్ ఎకనామీలో అమెరికాకు స్టేక్స్ ఉంటే పుటిన్ ఎట్లా యుద్ధం దాడి చేస్తాడు ఉక్రెయిన్ పైన, అదే సరిపోతుంది కదా అన్నాడు. అంటే మీ రిసోర్సెస్ అన్నీ మేము కొల్లగొడుతుంటే పుటిన్ యుద్ధం చేస్తే మేము ఊరుకుంటామా అని ఇండైరెక్ట్గా అన్నాడు. కానీ ఎక్స్ప్లిసిట్ సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వాల్సిందే అని జెలెన్స్కీ పట్టుపెట్టాడు. ఎందుకంటే యూరోప్ సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వటానికి సిద్ధపడుతుంది, బట్ యూరోప్లో కూడా డివిజన్ ఉంది. బట్ అట్లీస్ట్ యూరోప్ మెజారిటీ దేశాలు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వటం రెడీ ఉన్నాయి. కానీ జెలెన్స్కీకి తెలుసు, యూరోప్కి తెలుసు, ప్రపంచానికి తెలుసు, యూరోప్ సెక్యూరిటీ గ్యారంటీలతో మాత్రమే ఉక్రెయిన్ కాపాడబడలేదు అన్లెస్ అమెరికాకి సెక్యూరిటీ గ్యారంటీ. అందుకే జెలెన్స్కీ అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీ మీద ప్రెషరైజ్ చేస్తున్నాడు. చివరకు ట్రంప్ మాటే లేదు, ముచ్చటే లేదు, సెక్యూరిటీ గ్యారంటీలు మర్చిపోండి అంటున్నాడు. ఇప్పుడు జెలెన్స్కీ కాస్త దిగి వచ్చి మినరల్ డీల్ నేను సంతకం పెట్టడానికి సిద్ధము, దీని తర్వాత సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఫాలో అవుతుందని ఆశిస్తున్నాను అని మెలకపెట్టాడు. సో దీంతో పీస్ టాక్స్కు రెడీ అని చెప్పాడు, మినరల్ డీల్కు రెడీ అని చెప్పాడు. అఫ్కోర్స్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్న షరతులు వర్తిస్తా అంటున్నాడు జెలెన్స్కీ. దీంతో జెలెన్స్కీ లేఖను ఇంట్రెస్టింగ్గా ట్రంప్ వెల్కమ్ చేశాడు, పుటిన్ కూడా వెల్కమ్ చేశాడు, రష్యా కూడా పాజిటివ్గా స్పందించింది. కానీ ప్రాక్టికల్గా మళ్ళీ నెగోషియేటింగ్ టేబుల్కి వస్తే క్లిష్టమైన అంశాలు అయితే మిగిలే ఉన్నాయి. ఏంటి ఆ క్లిష్టమైన అంశాలు? పర్మనెంట్ పీస్ కావాలంటే ఉక్రెయిన్ భూభాగాలు రష్యా ఆక్రమించుకొని ఉంది, అవి ఖాళీ చేయాలి. ఇది రష్యా మాతే లేదు, ప్రసక్తే లేదు. 20% ఆఫ్ ఉక్రెయిన్ టెరిటరీ రష్యా ఆక్రమించుకొని ఉంది. కురుస్క్ ప్రాంతంలో చిన్న రష్యన్ టెరిటరీని ఉక్రెయిన్ ఆక్రమించుకొని ఉంది. జెలెన్స్కీ ఏమంటున్నాడు, ల్యాండ్ స్వాప్ చేసుకుందాం, మేము ఆక్రమించుకున్నాం మీకు ఇచ్చేస్తాం, మీరు ఆక్రమించుకున్నాం మాకు ఇచ్చేయండి అని. దీనికి రష్యా సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఆక్రమించుకున్న భూభాగాల నుంచి ఖాళీ చేయడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ ఏమో ల్యాండ్ ఫర్ పీస్ అని చెప్పి ఆ భూమి ఇచ్చేసైనా యుద్ధం ఆపండి అంటున్నాడు. యూరోప్ కూడా ఉక్రెయిన్తో రెస్పెక్టబుల్ డీల్ ఉండాలి తప్ప ఇదేం డీల్ అయ్యా అని యూరోప్ అంటోంది. కానీ యూరోప్ ఏం చేయగలుగుతుంది? అమెరికా మొండిగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సింది తప్ప నువ్వు ల్యాండ్ ఇచ్చైనా తీసుకోవాల్సిందే అని ట్రంప్ చెప్తున్నాడు. సో అందువల్ల ఆ ఇష్యూ పైన లేదు. అలాగే సెక్యూరిటీ గ్యారంటీ తర్వాత ఏంటి, పోస్ట్ వార్ పీస్ ఏంటి, పోస్ట్ వార్ గ్యారంటీ ఏంటి, మళ్ళీ రష్యా యుద్ధం చేస్తే ఎవరు బాధ్యులు అంటే దానికి ఎక్కడ అగ్రిమెంట్ లేదు. ఉక్రెయిన్ ఏమో మాకు నాటోలో మెంబర్షిప్ ఇవ్వంటున్నారు, దాన్ని పుటిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అసలు ట్రంపే ముందు అంగీకరించలేదు, నాటో మెంబర్షిప్ అనే ప్రసక్తే లేదు, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అంటున్నాడు. ఇక అమెరికా సెక్యూరిటీ గ్యారంటీలు కూడా ఒప్పుకుంటలేడు. కేవలం మీ మినరల్ రిసోర్సెస్ 50% మాకు ఇచ్చేవని మేము వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అదే మా కంపెనీలు అక్కడ ఉన్నాయంటే అదే రక్షణ కదా అంటున్నాడు. మరి జెలెన్స్కీ ఇప్పుడు ఈ అన్ని విషయాల్లో దిగి వచ్చి అంతా వదులుకొని యుద్ధం ఆగితే చాలు, మా ల్యాండ్ పోనివ్వండి, మా మినరల్ రిసోర్సెస్ పోనివ్వండి, మా సావర్నిటీ పోనివ్వండి, ఆఖరికి నేనైనా పదవి నుంచి వైదొలుగుతా, యుద్ధం ఆగితే చాలు అనే దశకు ట్రంప్ పుటిన్లు కలిసి జెలెన్స్కీని తీసుకొస్తున్నాడు. సో ఏం జరుగుతుందో చూడాలి ఈ ప్రేమ లేఖ తర్వాత.